సాధారణంగా పని విషయాల్లో మహిళలు, పురుషులు ఇద్దరు చేయలేని పనులు కొన్ని ఉంటాయి. ఒకప్పుడైతే మహిళలను అసలు పనులకే పంపించేవాళ్ళు కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, జనరేషన్ మారింది. మహిళలు కూడా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలు లభిస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని పనులు మహిళలు చేయాలంటే కాస్త కష్టతరమైన పనే. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ గ్రామానికి చెందిన ఓ మహిళ మాత్రం ఆత్మవిశ్వాసం ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపిస్తుంది. మెకానిక్ పనులు చేస్తూ సాటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ పలువురిచే అభినందనలు సైతం అందుకుంటుంది. పెట్టుకొని ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇక పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం కూడా నుండి మెటీరియల్స్ వచ్చినాయండి. మెటీరియల్స్ కానీ కొంచెం వర్క్ కంటిన్యూ అవుతుంది. పర్లేదండి, పని బాగానే వస్తుంది, చేసుకుంటున్నాం. బయటికి పోయి ఎవరు ఎక్కడ పని దొరికిద్ది ఏంటి అని ఎత్తుకున్న దానికంటే మా ఆయనకు పని వచ్చు కదా, చేతకాని టైంలో ఇంటి ముందుకి వర్కర్స్ వచ్చి పోతుంటే నేను ఎందుకు చేయలేను ఈ పని, చేసి చూస్తా అనే ఆలోచనతో బయటికి పోయే పని ఏదో మా ఆయనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, ₹1 వస్తుంది అన్న ఆలోచనతో అందరం ఒక్కడుండి చేసుకుందామని ఒకసారి ట్రై చేసిన ఓకే ఆడవాళ్ళు కూడా చెయ్యొచ్చు అన్న ధైర్యంతో ముందు అడుగు వేసాం మా ఆయన చూసి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ అవలీలగా బైక్, కార్, ట్రాక్టర్లు, లారీలకు పంచర్లు వేస్తూ పలువురిని అబ్బురపరుస్తుంది. గడిచిన 5 ఏళ్లుగా ఆదిలక్ష్మి ఈ పని చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇంకా చైన్ ప్యాకెట్స్ అవి వేయమంటే వేస్తాను కానీ ఇక టైం సరిపోదు. ఎండాకాలం 1-2 చేసేలో కలిసిపోతున్నాం, చాలా ఇబ్బంది అవుతుంది. వచ్చిన పని వరకు చూసుకుంటున్నాం. పంచర్లు, లారీలు, బైకులు, ఆటోలు, బులోరాలు, కార్లు మ్యాక్సిమం అన్ని వేసేస్తామండి. జేసీపీలు కానివ్వండి కూడా. ఏమంటున్నారు ఎట్లా చేయగలుగుతున్నావు అంటే ట్రై చేస్తేనే అర్థమైంది వస్తుందా రాదా అని. రాదు అని కూర్చుంటే అది రాకుండానే పోద్ది, చెయ్యాలన్నది తెలుస్తుంది. అసలు రావదు అని కూర్చుంటే మనకి ఏమి రాకుండానే పోద్ది అనేది నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం కొత్తగూడెం మార్గంలో సుజాత నగర్ గ్రామం వద్ద ఆదిలక్ష్మి పంచర్ షాపు ఉంది. ఇక్కడ కేవలం ఈమె పంచర్లు మాత్రమే కాకుండా వాహనాల టైర్లకు, బాడీలకు గ్రీజింగ్లు చేస్తూ వెల్డింగ్ పనులు కూడా చేస్తుండడం విశేషం. నైట్ 12 అయింది, 1 గంట అయింది, ఏ టైం ఎవరు వస్తారో కూడా తెలియదు. లారీ వాళ్ళు కానీ ఫ్యామిలీస్ కానీ కార్లలో వచ్చి ఫ్యామిలీ ఉండమండి రండి అని నిద్ర లేకుండా వచ్చి 500కి, 300కి, 200కి కూడా నిద్ర లేకుండా తెల్లారు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తనకిద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఒకవైపు వాళ్ళ ఆలనా పాలనా చూస్తూ మరోవైపు గ్యారేజీకి వచ్చి టైర్లకు పంచర్లు వేస్తుంది ఆదిలక్ష్మి. ఇలా తన భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తూ నేటి మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తుంది.